శ్రీ గురుభ్యో నమః. మనం శివానంద లహరి భావసహిత శ్లోకాలు 81 నుండి 85 చూస్తున్నాము. కంచిత్ కాలము మహేష భవత పాదారవిందార్చనై కంచిత్ ధ్యాన సమాధిభిశ్చనతిభి కంచిత్ కథాకర్ణనై कंचित् कंचिदवेक्षणैश्चनुतिभिः कंचित् दशामि तृषीं यप्राप्नोति मुदा त्वदर्पितमना जीवन् समुक्तः खलु. ఉమామహేశ్వర, ఎవరైతే మనస్సును కొంతసేపు నీ పాదార విందార్చనతోనూ, కొంతసేపు ధ్యాన సమాధులతోనూ, కొంతసేపు నీ సందర్శనంతోనూ, కొంతసేపు నీ స్తోత్రపాఠంతోనూ సంతోషంతో నీ యందు అర్పించునో అట్టివాడు జీవన్ముక్తుడవుతాడు. బాణత్వం వృషభత్వ మర్ధవపుషా భార్యాత్వమార్యాపతే घोडित्वं सखितामृदङ्गवहता चेत्यादिरूपं दधो त्वत्पादे नयनार्पणं च कृतवान् त्वद्देहभागो हरिं पूज्यात् पूज्यतरः स एव हि न चेत् ఓ పరమేశ్వర, శ్రీహరి నీకు త్రిపురాసుర సంహార కాలంలో బాణంగాను, నంది వాహనంగాను, అర్ధశరీరంతో నీకు భార్యగాను, నీ పాద సందర్శనానికే వరాహంగాను, మోహిని రూపంలో సఖిగాను, నీవు తాండవం చేయనప్పుడు మృదంగా వాయించువాడుగాను అయ్యాడు. నిన్ను సేవించడానికి అనేక రూపాలు ధరించాడు. నీ పాదాలను కమలాలతో పూజించేటప్పుడు 1000 పూర్తి చేయడానికి తన నేత్రాన్నే సమర్పించి నీ దేహంలో భాగమయ్యాడు. అందువల్లనే అతడు బ్రహ్మాదుల కన్నా అత్యధిక పూజనీయుడయ్యాడు. జనన మృతియుతానాం సేవయా దేవతానాం న భవతి సుకలేశ సంశయో నాస్తి తత్ర అజనిమమృతరూపం సాంబమీశం భజంతే య ఇహ పరమసౌఖ్యం తే హి ధన్యా లభంతే. చావు పుట్టుకలు గల దేవతలను సేవించడం వల్ల లేశమైన సుఖం కలగదు. ఇందులో సందేహమే మాత్రమూ లేదు. పుట్టుక లేనివాడు, అమృత స్వరూపుడు, అంబా సమేతుడు అయిన పరమశివుని ఎవరు సేవిస్తారో వారే ధన్యులు. వారే ఈ జన్మలో పరమానందం పొందుతున్నారు. శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణధూర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహి సర్వదా సంవసత్వం. సచ్చిదానంద సాగర, దయాసింధో, సకల భువనాలకు బంధువైనవాడా ఓ శివ, గౌరీ సమేతుడు వగు నిన్ను సేవించడానికి నా బుద్ధి అనే కన్యను నీకు సమర్పిస్తున్నాను. నీవు నా హృదయగేహంలో ఎల్లప్పుడూ సుఖంగా వసించు స్వామి. జలది మదన దక్షో నైవ పాతాళభేదీ న చ మన మృగయాయాం నైవ లుప్త ప్రవీణః అసన కుసుమభూషా వస్త్రముఖ్యాం సపర్యాం కథయ కథమహంతే కల్పయామేందుమౌళి. చంద్రశేఖర, సాగరాన్ని మదించడానికి నాకు సామర్థ్యం లేదు. నీకు ఆహారమైన కాలకూట విషాన్ని, శిరపుష్పమైన చంద్రుణ్ణి ఎలా ఇవ్వగలుగుతాను? పాతాళాన్ని భేదింపలేను,
నాగభూషణం ఎలా సమర్పించగలను? మృగాలను వేటాడే బోయవాడిని కాను. నీకు కావలసిన గజచర్మం ఎలా ఇవ్వగలను? స్వామి, నేను నిన్ను ఎలా పూజింపగలనో తెలియజెయ్యి.